హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఐఫోన్ 16 ప్రో ఓన్లీ వీడియో రికార్డింగ్. వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది, స్టెబిలేషన్ ఏ విధంగా ఉంది, షార్ప్నెస్ ఏ విధంగా వస్తుంది, ఇలాంటివన్నీ మంచి క్వాలిటీలో చేయాలంటే మంచి మొబైల్ ఉండాలి కదా. ఎవరైతే ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటారో, ఫేస్బుక్ కావచ్చు, ఇలా సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఎవరైతే ఎక్కువ వీడియో లవర్స్ ఉంటారో మీకు అనేది ఐఫోన్ సజెస్ట్ చేస్తారు. అసలు ఈ ఐఫోన్ 16 ప్రో వీడియో రికార్డింగ్ ఫీచర్స్ ఏంటి? దీనిలో మనం వీడియో రికార్డింగ్ వచ్చేసి 4K హెచ్డిఆర్లో మనం సినిమాటిక్ మోడ్లో తీసుకోవచ్చు. దీనికి మొత్తం వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ రావడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చి 14 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చి 14 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. రేర్ కెమెరా నుంచి కావచ్చు, ఫ్రంట్ కెమెరా నుంచి కావచ్చు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు మీరు అనేది. అప్ టు 24 FPS, 25 FPS, 30 FPS, 60 FPS, 1080 వీడియో రికార్డింగ్లో అయితే 25 FPS, 30 FPS, 60 FPS, 120 FPSలో కూడా మీరు రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక 720లో వచ్చేసి 30 FPS మాత్రమే చేసుకోగలరు. ఇంకా డిజిటల్ జూమ్ వచ్చేసి 25x దాకా రావడం జరుగుతుంది. ఇక ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30, 40, 60, 120, 240 FPS డ్యూరేషన్ కెమెరా లెన్స్ రావడం జరిగింది. ఇక ఈ ఐఫోన్ 16 సిరీస్లో కెమెరా కంట్రోల్ బటన్ రావడం జరిగింది. ఆ బటన్ కానీ లాంగ్ ప్రెస్ కానీ చేసామంటే వీడియో రికార్డింగ్ అనేది ఆన్ అవుతుంది. కానీ ఆ మొబైల్ పట్టుకోవడానికి అంత కన్వీనియంట్గా లేదని నేను అనుకుంటాను. మనం ఎక్కువగా అనేది టచ్లోనే యూజ్ చేస్తుంటాం. వీడియో రికార్డింగ్ ఫీచర్ కావచ్చు, కెమెరా కావచ్చు. కానీ ఆ బటన్ పట్టుకున్నప్పుడు ఏంటంటే మొబైల్ కింద పడిపోతుంది, భయం వేస్తుంది మనకు అనేది. ఈ వీడియో రికార్డింగ్ ఫీచర్ వచ్చేసి 3x, 5x జూమ్ చేసుకొని తీసుకోవచ్చు. మనం వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే స్లో మోషన్, పోర్ట్రేట్ కానీ, సినిమాటిక్ మోడ్ కానీ ఇలా చాలా ఉన్నాయి మోడ్స్ అనేది. ఈ మోడ్స్ అన్ని నేను ఆల్మోస్ట్ జూమ్ వేసి ఎన్ని చేస్తా వీడియో తీశాను ప్రతి ఒక్కటి. ఈ వీడియోస్ అనేది నైట్ మోడ్లో తీశాను, డే మోడ్లో తీశాను, జర్నీ చేస్తా, ఇలా అన్ని సెగ్మెంట్లలో చాలా కష్టపడి ఈ వీడియో రికార్డింగ్ తీశాను. ఎక్కువ నేను జూమ్ చేసి తీశాను, ఎందుకంటే నేను జర్నీ చేస్తా ఉన్నాను కాబట్టి ఎక్కువ జూమ్ చేసి మాత్రమే ఈ వీడియో తీశాను. నేను ఈ వీడియో అనేది 2 రోజులు తీశాను. కానీ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్క రోజులో ఎలా జరుగుద్దో 24 అవర్స్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగులో ఐఫోన్ 16 ప్రో పూర్తిగా పర్టికులర్‌గా వీడియో రికార్డింగ్ ఫీచర్ గురించి పెద్దగా ఎవరు వీడియో చేయలేదు. అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకనేది కొద్దిగానే యూజ్‌ఫుల్ అవుద్దనుకుంటా. ఎందుకంటే మా జిల్లాలో కొన్ని మంచి ప్రదేశాలు తిరిగి క్యాప్చర్ చేసి తీశాను కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే నాది కొత్త ఛానల్ కాబట్టి నా యూట్యూబ్ ఛానల్‌లో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు తెలిసిన ప్రదేశాలు కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, తెలిసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను ఎక్కడెక్కడ తిరిగాను, ప్లేస్ అండ్ టైము కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక మొదలెడదామా? ఐఫోన్ 16తో నా ప్రయాణం. మా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ముగ్గు చూసారు కదా! మా ఇంట్లో వాళ్ళు ఎలా అందంగా వేశారో చూడండి ఈ ముగ్గనేది. నేను స్టార్ట్ అయ్యాను తెల్లవారుజామున. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసి ఒక 25 కిలోమీటర్స్ అవతలనుకుంటాను. నాకు మామూలుగా అయితే వీడియో రికార్డింగ్ చేయాలంటే చాలా ఇష్టం. డిఫరెంట్ యాంగిల్ కావచ్చు. కాతే ఆ టైం రాలేదు కాబట్టి నేను ప్రస్తుతానికి గమ్ముగున్నా. నా దగ్గర గాని మంచి ఒక కెమెరా గాని ఉంటే నేను నా స్టైల్‌లో నేను వీడియో కానీ, ఫోటోస్ కానీ నాకు నచ్చిన స్టైల్‌లో నీకు చాలా బాగా తీస్తానని నేను అనుకుంటాను. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎలా తీస్తాను, ఎలా అనేది. లైట్‌గా మంచు పడుతూ ఉంది. సూర్యుడు తొంగి చూస్తున్నట్టుంది కదా! నాకైతే అలా అనిపించింది. లైట్‌గా చలి పుడుతుంది. కానీ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది. ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా! నేను చూపించే ప్రతి ప్లేస్‌లో మా జిల్లాలో ఉండేవాళ్ళు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఏదో ఒక టైం తిరుగుంటారు కదా! ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద కామెంట్ సెక్షన్ చేయండి. అలా వెళుతూ ఉంటే కొత్తగా కట్టిన సంగం బ్యారేజ్ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి. అక్కడి నుంచి వెళుతూ చిన్న షార్ట్ వీడియో తీయడం జరిగింది. అలా వెళుతుండగానే మళ్ళీ కూడా మీరనేది సూర్యుడిని చూడవచ్చు. ఈ వ్యూ అనేది ఎలా ఉందో ఇది గాని చూడండి. నాకైతే చాలా బాగుంది కాబట్టి చిన్న క్యాప్చర్ చేశాను. అలా ప్రయాణంలో మా జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అనుకోవచ్చు. పక్క పల్లెటూర్లు కావచ్చు, పక్క జిల్లా వాళ్ళు కావచ్చు, పక్క దేశం వాళ్ళు కావచ్చు, అక్కడ జనసాంద్రత చాలా ఎక్కువుంటుంది. ఎక్కడంటారా? శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహవారి దేవాలయం. పెంచులకోన అంటారు. ఇక్కడ నిత్య అన్నదాన సౌకర్యం ఉంటుంది. ఇక్కడ శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహవారి గర్భగుడి 700 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇక్కడ హనుమంతుల వారి ఆలయం, లక్ష్మీదేవి ఆలయం మరియు
శ్రీవారి కోనేరు ఇక్కడ ఉన్నాయి. గుడి నుంచి 2 కిలోమీటర్ల దూరంగా వెళ్తే వాటర్ ఫాల్స్ అక్కడ చాలా అందంగా వ్యూ ఉంటుంది. అలాగే చుట్టూ ఎత్తైన కొండలు, కొండ నుంచి జారిపడుతున్న జలపాతాలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. పెంచులకొన క్షేత్రంలో జనాలు తండోపతండాలుగా వేలల్లో ప్రతిరోజు అక్కడ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. తలనీలాలు సమర్పించుకొని దేవుడిని మొక్కుతూ ఉంటారు. అక్కడ దేవునిని ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇలా చెప్పుకుంటూ పోతే పెంచులకొన గురించి ఒక్క మాటలో మనం చెప్పలేం. ఫుల్ వీడియోలాగా మనం తీయొచ్చు. అక్కడే మా ఫ్రెండ్స్ నాకు చిన్న పోర్ట్రేట్ వీడియో తీశారు. నాకైతే పోర్ట్రేట్ వీడియో చాలా అందంగా అనిపించింది. బ్యాక్ సైడ్ మొత్తం బ్లర్ అయ్యి మన ఇమేజ్ వరకు ఫుల్ క్లారిటీగా వస్తుంది. ఇంకా ఆ దేవాలయం నుంచి బయలుదేరాము. కొంచెం దూరం వచ్చాక ఆ చెట్లు అక్కడ వ్యూ చూడడానికి దిగాము. అక్కడ ఆ చీమలు చూడండి, క్రమశిక్షణతో ఒక చీమను చూసి మరొక చీమ వరుసగా లైన్‌లో వెళ్తున్నాయి. వీటిని చూసైనా మనం కొన్ని నేర్చుకోవచ్చు కదా! పక్కనే చిన్న గోడ ఉండింది. ఆ గోడ మీద కూడా చూడవచ్చు. ఈ చీమలు చూస్తే మనకు ఏం గుర్తుకు వస్తుంది? కుడతాయని మాత్రం కాదు. చూస్తున్నారు కదా! తను గూడు కట్టుకోవడానికి ఎన్ని చీమలు సహాయం చేస్తున్నాయో చూడండి. ఒక చీమను చూసి మరొక చీమ సహాయం చేస్తుంది. అలాగే మనుషులు కూడా ఉంటే ఎంత బాగుండో. అక్కడి నుంచి కొంచెం ముందరికెళ్ళాను. చూడండి ఎంత కలికాలమో. అంటే నాకనిపిచ్చింది గ్రామసింహం ఆకులను, అలములను తింటుంది. నాకైతే కొత్తగా అనిపిచ్చింది. నా చిన్నప్పటి నుంచి ఒక గ్రామసింహం అనేది ఆకులు తింటుండగా ఎక్కడా చూడలేదు. ఆ తర్వాత అక్కడున్న చెట్టు పైన రంగురంగుల సీతాకోకచిలుక వచ్చి వాలింది. నాకనిపిచ్చింది ఈ సీతాకోకచిలుకని సినిమాటిక్ మోడ్‌లో తీస్తే ఎలా ఉంటుందని. ఒక్కసారి చూడొచ్చు. ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆహ్లాదంగా ఉందో, స్వేచ్ఛగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇన్ని రంగుల కలయికతో ఎంత అందంగా ఉందంటే సీతాకోకచిలుక అంత అందంగా ఉంది. తన రెక్కలను స్వేచ్ఛగా ఆడిస్తూ చాలా హ్యాపీగా జీవిస్తుంది. అలా మా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. చూసారు గదా! ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. పూలు చూడగానే ఒకటి గుర్తొచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే పువ్వులు ఉండే స్థలం బట్టి వాటి విలువ మారుతూ ఉంటుంది. నిజమా కాదా మీరే చెప్పండి. కానీ పూలు మాత్రం మంచి సువాసనలిస్తూ మనల్ని ఆనందంగా ఉంచుతాయి. ఆ తర్వాత మా ముందు చూడండి ఒక అబ్బాయి చాలా స్టైల్‌గా, చాలా చిన్నగా బండి తోలుతూ ఉన్నాడు. ఆ బండిలో ఆ అబ్బాయి అటు ఇటు చిన్నగా స్లోగా వెళ్తున్నాడు. కానీ అతనికి హెల్మెట్ లేదు. జాగ్రత్తగా ఉండాలి కదా! ప్రాణాలే ముఖ్యం బిగులు. సో, డ్రైవింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. మీ లైఫే సేఫ్‌గా ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే పొలంలో రైతు పొలం ముందు కొట్టడం చూశాను. నా ఓన్ అభిప్రాయం వచ్చేసి మన దేశానికి ముగ్గురు రాజులు. మిలిటరీ వాళ్ళు, రైతులు, డాక్టర్లు. ఈళ్ళు ముగ్గురే. మన దేశం కోసం ఎంతో కష్టపడతారు వీళ్ళనేది. రైతు లేకుంటే మన 4 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే ఎంత కష్టమో మీరొక్కసారి ఆలోచించండి. నిజమా కాదా చెప్పండి. అక్కడి నుంచి బయలుదేరాము. ఆకాశం చూసారా? నీలిరంగులో ఎంత అందంగా ఉందో. మామూలుగానే ఆకాశం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంక మన చేతిలో ఉండేది ఐఫోన్ 16 ప్రో కాబట్టి, లొకేషన్ చూడడానికి చాలా బాగుంది కాబట్టి, చిన్న వీడియో క్లిప్ అనేది వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. ఇది కూడా ఎలా ఉందో చెప్పండి. ఇంకొంచెం ముందరికెళ్ళాక ఒక్కసారి వ్యూ చూడండి. ఆకాశం, భూమి 2 కలిసినట్టు ఉన్నాయి. మనం చూసినప్పుడు ఆ 2 కలిసినట్టే ఉన్నాయి. కానీ కలవవని మనకి తెలుసు. కానీ వ్యూ మాత్రం చూడ్డానికి చాలా అందంగా ఉంది. అలా మా ప్రయాణం సాగుతూ ఉంది. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ దూరంగా తిరుమల, తిరుపతి కొండలు ఎవరైనా చూసారా? నేనున్న ప్లేస్‌లోంచి ఎవరైనా వీడియో తీసి ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అది కూడా లాంగ్ జూమ్ చేసి తీశాను. చూడ్డానికి చాలా బాగుంది కదా! అందుకనేసి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇది ఒక జంక్షన్ అనుకోవచ్చు. అదే 4 రోడ్ల కూడలి. ఇటు నెల్లూరుకి, ఇటు బెంగుళూరుకి, ఇటు తిరుపతికి, చెన్నైకి ఉండే 4 రోడ్ల కూడలి. ఆ టయానికి లొకేషన్ బాగుంది కాబట్టి చిన్న వీడియో క్లిప్ తీశాను. అక్కడి నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి బయలుదేరుతూ ముందుకు వెళ్తూ ఉండగా 'పుష్ప' మూవీ 100 డేస్ ఫంక్షనో నాకైతే తెలవదు. జస్ట్ అలా వెళుతుండగా మా దగ్గరలో ఉన్న మినీ మ్యాక్స్ హాల్ అనుకోవచ్చది. అలా వెళ్ళాము అక్కడికి. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిందనుకుంటా. అక్కడ జనాభా ఎవ్వరు లేరు. అలా ఒక చిన్న వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే మా పల్లెటూర్లకి దగ్గర ఉన్న మినీమాక్స్ సినిమా హాల్ అది. అలా మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆ తరువాత పెరమలపాడులోని శతాబ్దం కాలం నాటి పెన్నా నదిలో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయం అక్కడికి వెళ్ళాము. ఆ గుడి వచ్చేసి 1980 కాలం నాటి గుడి అంట అది. అప్పట్లో వరదల్లో ఆ గుడి అనేది పూర్తిగా
బూడుకుపోయింది. ఈ 2020లో ఇసుక తవ్వకాల్లో బయటపడింది ఆ గుడి అనేది. ఈ గుడి వచ్చేసి చాలా చారిత్రాత్మక ఆలయం. ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి 'ప్రభాస్' గారి 'కల్కి' మూవీ తీయడం జరిగింది. నేను కూడా చూశాను. ఒక 2 మినిట్సో, 3 మినిట్సో ఆ మూవీలో చిన్నగా ఈ గుడి గురించి ఉంది. అక్కడి నుంచి బయలుదేరి ఒక 20, 25 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఇక్కడ చూసారా, మనం సినిమాల్లోనే ఎక్కువ చూస్తాం. 100 లారీలు, 200 లారీలు. కానీ ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా చూసేసరికి ఇన్ని లారీలు మనం మళ్ళీ మళ్ళీ చూడలేమేమో అందుకనేసి చిన్న వీడియో క్లిప్ తీశాను. సినిమాలోనే కాదు, మన నిజ జీవితంలో కూడా చూడవచ్చు ఇన్ని లారీలనేసి. దాదాపు 100 లారీలు పైగా ఉన్నాయిక్కడ. కానీ మనం జర్నీలో వెళ్తా తీస్తున్నాం కాబట్టి పెద్దగా అనిపియలేదు నాకు. అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నా. ఎందుకో ఈ కాకనేది చాలా లాంగ్‌లో ఉన్నింది. చాలా లాంగ్ జూమ్ చేసి తీశాను. కాకిని చూడంగానే నాకొకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు నీళ్ళ కోసం కాకి ఎంత చేసిందో మనకు తెలుసు కదా! ఆ కొండలో నీళ్ళనేది కొద్దిగా ఉన్నప్పుడు ఒక రాయి అలా రాళ్ళన్నీ ఏసి నీళ్లు పైకొచ్చేదాకా అందుకనేసి ఈ కాకిని చూడంగానే చిన్న వీడియో క్లిప్ తీయడం జరిగింది. మై ప్రైమరీ మొబైల్ విత్ గ్రీన్ మ్యాట్. నేను ఎక్కువగా ఈ వీడియో రికార్డింగ్ చేసేది గానీ, లేదా ఎక్కువ మొబైల్ యూజ్ చేసేది గానీ, మోటో ఎగ్జ్ సీరీస్ ఈ మొబైలే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఆ తర్వాత మా ఊరి స్కూల్‌లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఫోటో పెయింటింగ్ వేయడం జరిగింది. ఎలా ఉందో చూడండి. ఇలా ఎందుకో చిన్నప్పటి నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ అంటే చాలా ఇష్టం నాకనేది. అలా మా ప్రయాణం కొనసాగుతూ మా జిల్లాలో అతి ఫేమస్ అయినటువంటి బీచ్‌కి వెళ్ళాము. ఈ బీచే కాకుండా ఇంకా 3, 4 బీచ్‌లు కూడా ఉన్నాయి. అయి ఇంకా ఫేమస్. సాయంత్రం పూట అలా బీచ్‌లో కూర్చొని మన కాళ్ళకు ఆ కెరటాలు తగిలి తగలనట్టు అలా వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో మీ ఊహే వదిలేస్తున్నాను. అంత బాగుంటుంది. మామూలుగా మేమొచ్చేసి ఒక సంవత్సరంలో బీచ్‌కి 1 లేదా 2, 3 సార్లు ఎళ్తూ ఉంటాం. అక్కడ వాతావరణం కావచ్చు, జనాలతో చాలా సందడిగా ఉంటుంది ఆ బీచ్ అనేది. మీరు కూడా బీచ్‌కి వెళ్ళి ఉంటారు ఒక్కసారైనా. కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒకవైపు చిన్న పిల్లలు, ఒకవైపు పెద్దవాళ్ళు, ఫ్యామిలీసు, ఫ్రెండ్సు, లవర్సు ఇలా చాలా మంది వస్తూ ఉంటారు కదా! బీచ్‌లో ఆ వాతావరణం చాలా బాగుంటుంది. మా జిల్లాలో బీచ్ ఒకటే కదండీ ఫేమస్సు. ఇంకా చాలా ఉన్నాయి. అలా మా ప్రయాణం కొనసాగుతూ కొంత దూరం రాంగానే మీరు కేరళకి వెళ్ళే ఉంటారు కదా! అక్కడ కొబ్బరి చెట్లు కావచ్చు, ఇసుక బీచ్‌లు కావచ్చు, అలా మా జిల్లాలో కూడా మినీ కేరళ ఉంది. నేను దారిలో వస్తుండగా నాకనిపించింది ఆ ఫీలింగు. కొబ్బరి చెట్లు కావచ్చు, ఇసుక దిబ్బలు కావచ్చు, ఇలా మినీ కేరళ లాగా చల్లగా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కొబ్బరి చెట్ల నిలయంలాగా నాకనిపించింది. మా జిల్లాలో ఇంత మినీ కేరళ ఉందా అని నాకనిపించింది. సాయంత్రం సమయంలో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక మా ప్రయాణం కొనసాగింది. మా ఊరిలో ఉన్న టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి సాయంత్రం పూట పూల చెట్లు అయన్నీ ఉండేసరికి వెనక నుంచి ఒక చిన్న షార్ట్ వీడియోలాగా తీశాను. ఆ వ్యూ కూడా చూడండి ఎలా ఉందో. అలా మా ఊరిలో ప్రతి పండగకు కావచ్చు, తిరునాళ్ళకు కావచ్చు, ఆ సమయంలో ఊరి మొత్తం జనాభా ఒక్కటయ్యి దేవుడిని పూల అలంకరణ చేసి ఊరు మొత్తం దేవుడిని ఊరేగించడం జరుగుతుంది. మా ఊరి ప్రజలు చాలా ఆనందంగా రంగులతో, డీజేలతో, బాణాసంచాలతో చాలా ఆనందంగా, కోలాహలంగా ఈ తిరణాలు కావచ్చు, పండగలు కావచ్చు చాలా ఆనందంగా చేసుకుంటారు. ఆటపాటలతో కలిసిమెలిసి ఉంటారు. అలా కొంత సమయం అయ్యాక చాలా రోజుల తర్వాత ఆకాశంలో చాలా పక్షులు కనిపించాయి. అవి పావురాల్లా, కాకులా అని అర్థం కాలేదు. చాలా పక్షులు కనిపించడం జరిగింది. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వీడియో తీస్తూ ఉన్నాను. అలా ఆకాశంలో పక్షులు చక్కర్లు కొడుతూ, అటు ఇటు తిరుగుతూ చాలా పక్షులు విహరిస్తూ అలా చూస్తూ ఉండిపోయాను నేనైతే. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని. ఎందుకంటే ఒకప్పట్లో ఎక్కడ చూసినా పక్షులు, చిలకలు కావచ్చు, చాలా రకాల పక్షులు మన ఇంట్లో కావచ్చు, చెట్ల మీద కావచ్చు, ఇలా చాలా దిక్కులో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే పక్షులనేది చాలా రేర్ అనుకోవచ్చు. అలా నా ప్రయాణం కొనసాగుతూ మార్నింగ్ చూసాం కదా సంగం బ్రిడ్జి. ఇప్పుడు నైట్ వేళ చూడండి. ఆ లైట్లు, ఆ వ్యూ, చల్లగా గాలి ఎలా ఉందో ఆ వ్యూ కూడా ఒకసారి చూసేయండి. నైట్ పూట చల్లగా జర్నీ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరే అబ్బా! ఇంటికి వచ్చే దారిలోనే చందమామను చూశాను. చందమామ కలర్ చూసారా? వైట్ నుంచి రెడ్ కలర్‌కి మారినట్టు. నేనైతే ఎడిటింగ్ చేయలేదు. ఎలా ఉందో అలా వీడియో రికార్డింగ్ చేశానంతే. చూడడానికి కొద్దిగా కొత్తగా ఉంది కదా! అందుకనేసి. ఆ తర్వాత మా ఊరిలో యూత్ ఉన్నారు కదా! వాళ్ళు చేసే అల్లరి పనులు ఎలా ఉంటాయంటే ఒకసారి మీరే చూడండి. ఆ విచిత్రమైన పనిని కూడా ఎందుకో వీడియో తీయాలనిపించింది. చిన్న క్లిప్ ఒకటి తీశానంతే. యూత్ కదా! అలానే ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సుమా!
ఇక ఇంటికి వచ్చేసాం. ఇంట్లో వాళ్ళు మిక్సీ ఏమన్నారు, స్లో మోషన్‌లో కావచ్చు, కొంచెం స్పీడ్‌గా కావచ్చు, వీడియో ఒక్కసారి తీశాను. ఎలా తిరుగుతుంది, లోపల ఎలా వర్క్ అవుతుంది. ఇక దీపం అంటే ఒకటే గుర్తొస్తుంది. దాన్ని కాలిపోతూ కూడా చుట్టూ వెలుతురిస్తుంది. అదొక్కటే నేను అనుకునేది. అది గుర్తొచ్చి ఈ చిన్న వీడియో తీయడం జరిగింది. తరువాత మన చిన్న వయసులో దీపావళి వస్తే చాలు కనీసం 500-1000 టపాకాయలు తీసుకొని ఎంత ఆనందంగా కాల్చుకుంటాం మనకు తెలుసు. కానీ ఇప్పుడు కాలుష్యం పొల్యూట్ అవుతుందని చెప్పేసి మనమనేది జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందుకే ఈ భూచక్రం స్లో మోషన్‌లో ఎలా ఉంటుంది? ఒక చిన్న వీడియో క్లిప్ చేశాను. ఆ తరువాత సరే అని వాన స్టార్ట్ అయింది. నేను ఇంట్లో నుంచి బయట వాన పడుతుంటే చిన్న వీడియో క్లిప్ తీశాను. అది ఎందుకు తీశానంటారా? చిన్నప్పుడు మనం వానొస్తే చిన్న చిన్న పడవలు చేసుకొని, ఆ వానలో వదులుకొని ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఆ టైంలో అప్పుడు ఆ ఫీలింగ్ అనేది వేరే. ఇప్పుడు ఆ ఫీలింగ్ రమ్మన్నా రాదనుకోండి. చిన్న వీడియో క్లిప్ తీయడం జరిగింది. ఆ తరువాత మా ఇంట్లోనే మళ్ళీ సీతాకోకచిలుక కనిపించింది. అది గాని చూడొచ్చు. ఒకసారి స్లో మోషన్‌లో తీశాను. జూమ్ వేసి మరీ తీశాను ఆ వీడియో అనేది. అది కూడా ఆ సీతాకోకచిలుక అటు ఇటు ఎగురుతూ ఉంది. చాలా అందంగా ఉంది. ఒరేయ్! మా ఇంట్లో ఈ సీతాకోకచిలుక ఉంది. బాగుంది చూడడానికి అనేసి తుర్రుమని ఎగిరిపోయింది. అది కూడా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇంకా వాన తగ్గిన తర్వాత మా ఇంటి నుంచి బయటికి వెళ్ళేసి నైట్ టైమ్ ఫుల్ డార్కు. ఎక్కడో ఒక చిన్న లైట్ ఉంది. ఫ్రంట్ కెమెరా నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. అది కూడా మీరు చూడొచ్చు. మా ఊర్లో ఉన్న టెంపుల్ 2x జూమ్ పెట్టి వీడియో తీశాను. అలాగే క్లారిటీ కావచ్చు, లేదా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కావచ్చు, పిక్చర్ క్వాలిటీ కావచ్చు ఎలా ఉందో ఒకసారి చూడండి. అలాగే ఆకులు, ఫ్లవర్సు 2x జూమ్ చేసి తీశాను. ఇది కొంచెం స్లో మోషన్‌లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి చాలా ఓవర్ టైమ్ అయిపోయింది. అన్ని ప్రదేశాలు తిరిగి ఇలా వేసేసరికి చాలా టైం అయిపోయింది. వీడియో కొంచెం మళ్ళీ చేయలేం కదా! ఐఫోన్ 16 గురించి ఇది మనది కాదు. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి, మళ్ళీ ఆ మొబైల్ అనేది వాళ్ళకియ్యాలి కాబట్టి, అందుకని కొంచెం కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను. ఫ్రంట్ కెమెరా చిన్న ఎడిటింగ్ చేశాను చూడండి. అటు టెంపుల్, ఇటు నేను చిన్నగా ఎలా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఐఫోన్ 16 ప్రో బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు మీరనేది. లాస్ట్ వీడియో పోర్ట్రేట్ వీడియో టైం చూడండి ఒకసారి 3:14 టైం అయింది. తెల్లవారుజామున అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేనెంత కష్టపడుతున్నానో నా యూట్యూబ్ ఛానల్ కోసం. ఒక వీడియో కోసం నేననేది ఎంత కష్టపడుతున్నానో మీరు చూసారు గదా! ఒక టైములే నేను పనుకునేదెప్పుడు, లేచేదెప్పుడు నాకే తెలీదు అసలకి. ఒక కంటెంట్ అనుకుంటే దాన్ని కంటెంట్ ఆలోచించి రాసేసరికి నాకు చాలా టైం పడుతుంది. ఓవరాల్‌గా ఈ ఐఫోన్ 16 ప్రో వీడియో రికార్డింగ్ అనేది నా ఎక్స్‌పీరియన్స్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొద్దిపాటి ప్లేసులలో నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఈ ప్రదేశాలు మీకు గాని తెలిసి గాని ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో ఇక్కడి దాకా చూసారంటే మీకు అంతో ఎంతో వర్తబుల్ అని అనుకుంటున్నా. నా వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఏమైనా చిన్న మిస్టేక్స్ గాని చేసుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థాంక్ యూ ఆల్. జై హింద్.